మంత్రపాఠః सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నిన్నటి పాఠంలో ఎదుర్కొన్న సందేహాలు ఉన్నాయండి? నిన్న 43వ అభ్యాసం మనం మూడో అభ్యాసంలో వాక్యాలు చెప్పుకున్నామా? చెప్పుకున్నామండి. 16 వాక్యాలు చెప్పుకున్నాం మహోదయ. 42లోనా? 42లో మహోదయ. 43లో 43లో అవ్యయాల దాకా వచ్చింది. అవ్యయాలు చెప్పాలా? అయిపోయింది. దాకా వచ్చింది. జీ జీ సార్థం వచ్చిందా? పొద్దున్న క్లాస్, సాయంత్రం క్లాస్. 17ది చెప్పాలి మహోదయ. వాక్యం చెప్పి లాస్ట్ వాక్యం చెప్పండి. చెయ్య మీద ఆవరణం వెయ్యి, చెయ్య మీద దుప్పటి వెయ్యి, చెయ్య మీద ఆవరణం వెయ్యి, దుప్పటి వెయ్యి, ఏదో ఒకటి. జీ జీ జీ. నెక్స్ట్ వాక్యం రాసుకోండి. నెక్స్ట్ వాక్యం 17వ వాక్యం రాసుకోండి. ఈశ్వరుడు సంసారం యొక్క లేదా సంసారానికి కారకుడు, సంసారానికి లేదా సంసారం యొక్క కారకుడు, ధారకుడు, ఇంకా హారకుడు అంటే హరించేవాడు. హారకుడు, కారకుడు, ధారకుడు, హారకుడు, హరించేవాడు. నెక్స్ట్ వాక్యం అండి, 18వ వాక్యం. నియతి జగత్తుకి కర్త్రి, ధర్త్రి మరియు హర్త్రి. ఇక్కడ నియతి అనేది స్త్రీలింగ శబ్దం, అందుకే కర్త, ధర్త, హర్త అని చెప్పడం. కర్త, ధర్త, హర్త అని చెప్తా అంటే కర్త और ధారకుడు ఇతనే, కర్త ఇతనే, और ధరించేది కూడా ఇతనే. అంటే ఇక్కడ ప్రకృతికి చెప్తున్నాం. ప్రకృతి స్త్రీలింగంలో ఉంది కాబట్టి కర్త్రి, ధర్త్రి, హర్త్రి అని రాయాలి, స్త్రీలింగంలో రాయాలి. అంటే నియతికి విశేషణంగా తీసుకోవాలి. నియతి శబ్దం స్త్రీలింగంలో ఉంది కాబట్టి. అస్తు నియతి జగత్కి కర్త్రి, హర్త్రి, ధర్త్రి. మహోదయ, నియతి అంటే ప్రకృతి మహోదయ. నియతి అంటే ప్రకృతి అండి, నేచర్. ప్రకృతి స్త్రీలింగం. అంటే ఇక్కడ ప్రకృతి పైన చెప్పాను సంస్కృత వాక్యాలు. ప్రకృతిని సంపూర్ణంగా కర్త, ధర్త, హర్త అని చెప్తే ఈశ్వరుడు ఎట్లా కనిపిస్తుంది? మన ప్రకృతి కనిపిస్తుంది కాబట్టి ఈ ప్రకృతి ఈ బ్రహ్మాండానికి కర్త, ధరించేవుడికి ప్రకృతి, నాశనం చేసేవుడి ప్రకృతి అని చెప్పి వైద్యానికి అంతా ఇదే నమ్ముతాను అన్నమాట.
వైజ్ఞానికులంతా కూడా ఈ ప్రకృతినే అన్నిటికీ కర్త ధర్త హర్తగా భావిస్తారు. ఈశ్వరుని నమ్మరు వాళ్ళు వైజ్ఞానికులు. ఎందుకంటే వైజ్ఞానికులు ఎంత ప్రత్యక్షాన్ని నమ్ముతారు అనమాట. అస్తు. నెక్స్ట్ వాక్యం, పాచకుడు భోజనం వండుతున్నాడు. 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 నెక్స్ట్ వాక్యం, గాయిక పాట పాడుతుంది. గాయిక పాట పాడుతుంది. డైరెక్ట్ గాయిక పాడుతుంది. గాయిక పాడుతుంది డైరెక్ట్ క్రియాపదం రాస్తుంది. గాయిక పాడుతుంది. నెక్స్ట్ వాక్యము, గ్రామం నుండి దూరము. గ్రామం నుండి దూరము. రాముడికి దగ్గర మనుషులు ఉన్నారు. గ్రామం నుండి దూరము, రాముడికి దగ్గర మనుషులున్నారు. రాముడికి దగ్గర మనుషులున్నారు. గ్రామం నుండి దూరము, రాముడికి దగ్గరగా మనుషులున్నారు. నెక్స్ట్ వాక్యం, రామునికి సమానంగా శ్యాముడు ఉన్నాడు. రాముడికి సమానంగా శ్యాముడు ఉన్నాడు. రామునికి సమానంగా శ్యాముడు ఉన్నాడు. గురుగారు 20వ వాక్యం చెప్పండి. రక్షకుడు రక్షిస్తాడు. అది రాసుకో. రక్షకుడు రక్షిస్తున్నాడు. నెక్స్ట్ వాక్యం, రక్షకుడు రక్షిస్తున్నాడు. అది రాయండి. రక్షకుడు రక్షిస్తున్నాడు. రక్షకుడు రక్షిస్తున్నాడు. రక్షకుడు రక్షిస్తున్నాడు. నెక్స్ట్ వాక్యం అండి, నెక్స్ట్ బాలకుడు కుశలంగా ఉండాలి. బాలకుడు కుశలంగా ఉండాలి. కుశలంగా ఉండుగాక. కుశలంగా ఉండుగాక. బాలకుడు కుశలంగా ఉండాలి. కుశలంగా ఉండుగాక. కుశలంగా ఉండుగాక. जी నెక్స్ట్ వాక్యం ఉంది, ప్రళయ కాలంలో సంసారం నష్టమవుతుంది. ప్రళయ కాలంలో సంసారం నష్టమవుతుంది. ప్రళయ కాలంలో సంసారం నష్టమవుతున్నది. నెక్స్ట్ 26వ వాక్యం, వృక్షం నష్టమైంది. వృక్షము నష్టమైంది. వృక్షం నష్టమైంది.
వృక్షము నష్టమైంది. నెక్స్ట్ వాక్యం అండి. దుష్టుడు నశించాలి, నశించుగాక లేదా నశించుగాక. దుష్టుడు నశించాలి లేదా నశించుగాక. నశించాలి అనే బుద్ధిలింగము, నశించుగాక అన్నప్పుడు ఆశ్రయలింగ. దుష్టుడు నశించాలి లేదా నశించుగాక. నశించుగాక, నశించుగాక. నెక్స్ట్ వాక్యం అండి. మూర్ఖుడు మోహితుడవుతున్నాడు. మూర్ఖుడు మోహితుడవుతున్నాడు. మూర్ఖుడు మోహితుడవుతున్నాడు. మూర్ఖుడు మోహితుడవుతున్నాడు. మూర్ఖుడు మోహితుడవుతున్నాడు. నెక్స్ట్, గురువు శిష్యునిపై స్నేహం చూపిస్తున్నాడు. గురువు శిష్యునితో స్నేహం చేస్తున్నాడు. గురువు గురువు శిష్యునితో స్నేహం చేస్తున్నాడు అంటే చూపిస్తున్న అర్థం. గురువుకి ఎక్కడండి గురువు శిష్యుని మీద స్నేహం, గురువుకు శిష్యుని మీద స్నేహం ఉంది అలా కూడా రాయొచ్చు ఈ వాక్యం. గురువు శిష్యునిపై వాత్సల్యం చూపిస్తున్నాడు. వాత్సల్యం చూపిస్తున్నాడు. గురువు శిష్యుని మీద, గురువుకి శిష్యుని మీద స్నేహం ఉంది. గురువుకి శిష్యుని మీద స్నేహం ఉంది. గురువు శిష్యుని మీద వాత్సల్యం చూపిస్తున్నాడు. వాత్సల్యం అట్లా కూడా స్నేహ్యతి కదా గురువు గారు. ఆ స్నేహితి ధాతును ఉపయోగించాలండి. స్నేహితి ధాతును ఉపయోగించాలి. దానికంటే ముందు ముహ్యతి ధాతును ఉపయోగించాలి. ఓకే అండి. ఇప్పుడు అశుద్ధ వాక్యాలు రాసుకోండి. అశుద్ధ వాక్యం పిబనం. మొట్టమొదటి వాక్యం పిబనం, పశ్యనం, ఉత్తిష్టం. విని తప్పించాడు. పిబనం, పశ్యనం, ఉత్తిష్టం. పిబనం, పశ్యనం, ఉత్తిష్టం. అవి నిజంగా పిబనం వస్తుందా, పానం వస్తుందా, అవి అశుద్ధ వాక్యాలు చూడండి. నెక్స్ట్ వాక్యం రెండో వాక్యం యశం. యశం స్వాతి. యశం, తపసం. యశం, తపసం, కామ. యశే సరే. యశే సరే. యశసం, తపసం, యశే సరే. ఈ ధాతులు ఏంటో ఒకసారి చూడండి. శబ్దాలు ఉన్నాయి, ధాతులు ఉన్నాయి. ఇవి అశుద్ధ వాక్యాలు. అవి చూసి రాయండి. ఓకే, ఇవి మనకు సంస్కృత వాక్యాలు, తెలుగు వాక్యాలు. వీటికి ప్రయత్నించండి రేపు రాసుకొని రావడానికి. రేపు వీటి ఆన్సర్ చెప్తున్నాము. ఇప్పుడు అభ్యాసం 44 మొదలు పెట్టుకోండి. అభ్యాసం 44. వీటికి ముందుగా మీరు పయస్ శబ్దం ఒకటి బాగా నేర్చుకోండి. ఈ అభ్యాసం 43లో నస్ ధాతుకి 10 రకాలు చూసుకోండి బాగా. ఎందుకంటే పయస్ సమానంగా నడిచేటువంటి శబ్దాలని ఇచ్చాడు ఇక్కడ. పయస్ ఇక్కడ మనకి ఏవైతే శబ్ద రూపాలు ఏ అభ్యాసంలో వస్తున్నాయో ఖచ్చితంగా ఆ అభ్యాసం కింద రాయాలి. ఏ ధాతువు అయితే వస్తుందో ఆ ధాతువు అదే అభ్యాసం కింద రాయాలి మనం ఖచ్చితంగా. అవి ఆ అభ్యాసంలో ఉండే ఒక రూపం నేర్చుకున్నామంటే, ధాతు నేర్చుకున్నామంటే అవి కేవలం ఇక్కడి కోసం చెప్పడం లేదు, పూర్వ సార్వత్రిక సిద్ధాంతంగా ఇది మనకు మనసులో కంఠస్థ స్మరణంగా ఉన్నాయనుకోండి, కంఠస్థం ఉన్నాయనుకోండి, రేపు సాహిత్యం చదివేటప్పుడు ఏం చదువుకున్నా కూడా నీకు వెనకమ్మడే ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇక్కడ ఈ లకారం ఉంది, ఈ ధాతు ఉంది, ఈ శబ్దం ఉంది, దీని యొక్క రూపం ఇలా నడుస్తుంది. అది యశస్ శబ్దం ఒకటి నేర్చుకోండి, దీనికి సమానంగా ఉండేటువంటి ఆటోమేటిక్ గా ఆ రూపం కంఠస్థం ఉన్నప్పుడు మీకే అర్థమవుతున్నా దీనికి కూడా ఇలా వస్తుంది రూపము. కాబట్టి ఇవి మనకు ఎక్కడ
శబ్దకోశం కానీ శబ్దమంజరి కానీ వెతకాల్సిన అవసరం లేదు. మనకి ఇక్కడ ఏవైతే వస్తున్నాయో అవి నేర్చుకుంటే చాలు, ఆటోమేటిక్గా మొత్తం వచ్చేసినాయంటే. అందుకే ఏ అభ్యాసంలో ఏ శబ్దాలు చెప్తున్నానో, ధాతులు చెప్తున్నా 10 లెక్కలు, అవి ఖచ్చితంగా రాయండి. రాసిన తర్వాత వాక్యాలు కూడా మొదలు పెట్టండి. కావాలంటే ఇప్పుడు ఏదో గ్రూపులో పెడతారు, నష్ ధాతు కూడా పెడతారు, ఎస్ ధాతు కూడా పెడతారండి. ప్రతి ఒక్క మనకి పీడిఎఫ్లో వెనక వైపు ఇచ్చారన్నమాట, అవే నేర్చుకుంటే చాలు. ఫస్ట్ అభ్యాసం 44 మొదలు పెట్టుకోండి, నీట్గా రాసుకోండి. అభ్యాసం 44. షర్మన్ మొట్టమొదటి శబ్దం ఏంటి? అభ్యాసం 44లో షర్మన్. ఇవి నకారం శబ్దాలు వస్తున్నాయండి. షర్మన్ అంటే సుఖం. ఇప్పుడు ఎప్పుడు విన్నావా? షర్మన్ శబ్దం సుఖంలో వచ్చింది, సుఖార్థంలో వచ్చింది. షర్మన్, షర్మన్ అంటే సుఖము. నెక్స్ట్ వర్మన్. వర్మన్ అంటే కవచం. వర్మన్ అంటే కవచం. నెక్స్ట్ బ్రహ్మన్. బ్రహ్మన్ అంటే బ్రహ్మ లేదా వేదం. బ్రహ్మ అంటే వేదం వస్తుంది, బ్రహ్మ అంటే బ్రహ్మ అనే అర్థం వస్తుంది. బ్రహ్మ అంటే పరమేశ్వరుడు. బ్రహ్మ అంటే మనకు మొట్టమొదటిలో బ్రహ్మ నుంచి జైమిని పర్యంతం ఋషులు ఎవరైతే ఉన్నాయో అతను కూడా బ్రహ్మనే. చాలా అర్థాలు ఉన్నాయి. బ్రహ్మన్ శబ్దానికి మీనింగ్ ఏంటంటే బ్రహ్మ లేదా వేదం. ఇక్కడ 2 అర్థాలు ఇచ్చారు, ఇంకా చాలా అర్థాలు వస్తాయి. నెక్స్ట్ వేష్మన్. వేష్మన్ అంటే ఇల్లు. వేష్మన్, వేష్మన్. వేష్మన్ అంటే ఇల్లు. నెక్స్ట్ సదనం. సదనం అన్న కూడా ఇల్లు అండి, సదనం. వేష్మన్ వరకు శర్మన్, వర్మన్, బ్రహ్మన్, వేష్మన్ ఇవన్నీ నకార శర్మన్ శబ్దానికి సమానం నడుస్తాయి. అదొక్కటి నేర్చుకుంటే ఇవన్నీ తెప్పేయచ్చు. తర్వాత సదనం అని నపుంసకలింగం, గృహ శబ్దానికి సమానం నడుస్తుంది. సదనం అని చెప్పి, సదనం ఇల్లు. కదండి, సదనం సామాన్య నకారం అండి. కాదు కాదు, బ్రహ్మణ్ టాటా కదా ఎవరిగా పంచమాండి సామాన్య బ్రహ్మన్ శబ్ద నకారాంత సామాన్య తత్తదన్న. శర్మన్ కూడా శర్మన్. శర్మన్ లో కూడా నాక సామాన్య నకారం, అన్ని సామాన్య నకారాలు ఇవన్నీ. బ్రహ్మన్, శర్మన్, వర్మన్, వేష్మన్ ఇవన్నీ టాటా డాడా నా కాదు, సామాన్య నకారం. గ్రూప్ లో చూసుకోండి, గ్రూప్ లో చూసుకోండి మీరు. నెక్స్ట్ పర్వన్ శబ్దం అండి. పర్వన్ ఏంటిది? కాదు మహోదయ, ఇవన్నీ నపుంసకలింగాలా అన్నాను మహోదయ. శర్మన్, వర్మన్, బ్రహ్మన్ నపుంసకలింగ పదాలు. నపుంసకలింగ పదాలండి. అన్నంత నపుంసక. శర్మన్లో అన్న ఉంది కదా, అన్నంత నపుంసకలింగాలు ఇవన్నీ. ఓకే, అనంత నపుంసకలింగాలు. నెక్స్ట్ సదనం ఒకటి నపుంసకలింగం వచ్చింది. ఏ నపుంసకం? గృహ శబ్దానికి సమానం నడుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రాసుకోండి పర్వన్ శబ్దం అండి. పర్వం అంటే పర్వన్ శబ్దం సామాన్య నకారం కూడా. పర్వన్, పర్వన్ అంటే పర్వన్ అంటే పర్వం, పండుగ. పండుగ లేదా కణుపు. కణుపులు అంటే ఎట్లా? చెరుకు గడలు చూసారా? చెరుకు గడలకి మధ్య మధ్య కణుపులు ఉంటాయి, దానిలో పర్వం అంటామండి. ఓకేనా? పర్వం అంటే కణుపు. భారతం కూడా అలాగే చెరుకు కణుపులాగా తీపి తిప్పుగా ఉంటాయి కాబట్టి భారతాన్ని కూడా పర్వాలుగా విభజించారు మహోదయ. ఏంటండి? భారతము పర్వాలుగా విభజించారు అంటే అదే అన్నమాట. చెరుకు గడలో ఉన్న సారం ఎట్లా ఉంటుందో మహాభారతంలో కూడా అలా ఉంటుంది మధురంగా అని. అందుకనే ఆది పర్వం, విరాట్ పర్వం, శాంతి పర్వం, పర్వము అని పేరు పెట్టారు. పర్వం విభాగం కూడా వస్తుంది. పర్వాలంటే
అదే మనకు రకరకాల పండుగ అని అర్థం వస్తుంది మీరు చెప్పినట్టుగా. ఇంకోటి మీరు భిన్న భిన్న విభాగాలుగా ఇంకోటి అది ఇంకొకటి తీసుకోవచ్చు మీరు చెప్పారు. దీనికి పర్వం పండుగలు ఎందుకు వస్తాయంటే దీనికి ఒక రకంగా చెప్తారు చాలా మంది రకరకాలుగా ఉపన్యాసకులు. పర్వాలు అనేటివి మనలో ఉండేటువంటి కనుపులు లాంటి అంటే దుఃఖాలు ఏవైతే ఉన్నాయో వాటిని దూరం చేయడం కోసం పండుగలు వస్తాయంట. మన మధ్యలో ఉండేటువంటి మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో, చాలా మందికి సంసారం ఈ లోకంలో సంసారంలో ఉంటున్నామంటే కొంత మనస్పర్ధలు సహజం, సామాన్యంగా వస్తుంటాయి ఒక చోట ఉన్న చోట. ఈ పండుగలు పబ్బనాల వల్ల ఏమవుతుందంటే అందరూ ఒక చోట కలుస్తామన్నమాట. కలవటం వల్ల మళ్ళా వారి మధ్యలో తీయదనం వస్తుంది. అంటే అందరు కలిసిపోతారు, సుఖంగా ఉండగలుగుతారు. అంటే మనలో ఉండే కనుపులు అంటే గాంట్ అంటే దాని అదే అక్కడ కనుపు దగ్గర చాలా కఠోరంగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. ఆ కనుపులను దూరం చేయడం కోసము, ఆ కష్టాలను దూరం చేయడం కోసం ఈ పండుగలు పబ్బనాలు మన పెద్దలు బ్రాహ్మణులు అంతా ఆలోచించి పెట్టారన్నమాట. అంటే ఈ రకంగా అప్పట్లో ఇప్పుడైనా సహజంగా దగ్గర అన్ని సాధనాలు ఉన్నాయి, వాహనాలు ఉన్నాయి, కలుస్తున్నాం. అప్పట్లో ఇలా ఉండేవి కాదు, చాలా దూరాల్లో ఉండేవాళ్ళు. ఇక్కడ నుంచి అక్కడ వరకు వెళ్ళాలంటే కూడా ఎట్లో బండ్లు కట్టుకొని చాలా యాత్రలు చేసేవాళ్ళు అన్నమాట. మళ్ళీ తిరిగి వచ్చేందుకు వస్తారు కూడా నమ్మకంగా ఉండేది కాదు. ఆ రకంగా ఈ పండుగలు పబ్బనాల వల్ల కలుస్తారు, వచ్చి ఒకరికొకరు సుఖంగా హాయిగా సంతోషంగా ఉండగలుగుతారు అని చెప్పే ఉద్దేశంతో ఈ పర్వాలను దూరం చేయాలి, మనలో ఉండే కష్టాలను దుఃఖాలను దూరం చేసుకోవడం కోసం ఈ పర్వదినాలు వస్తాయి చెప్తారు. అస్తు చాలా వ్యాఖ్యానకర్తలు రకరకాల వ్యాఖ్యానించవచ్చు. అసలు ఇక్కడ మొత్తానికి పర్వం అంటే పర్వము, పండుగ, కనుపు. నెక్స్ట్ భస్మన్ శబ్దం అండి. భస్మన్ అంటే భస్మం. ఇప్పుడు వెలిగించిన తర్వాత భస్మం మిగులుతుంది కదా, విభూతి లాంటిది. బూడిద, విభూతి లేదా బూడిద. విభూతి లేదా బూడిద. నెక్స్ట్ జన్మన్ జన్మ. జన్మన్ అంటే జన్మ. జన్మన్ అంటే జన్మ. జన్మన్ అంటే జన్మ. నెక్స్ట్ లక్ష్మణ్ అంటే చిహ్నం. లక్ష్మణ్ అంటే చిహ్నం. లక్ష్మణ్ అంటే చిహ్నం. లక్ష్మణ్ అంటే చిహ్నం, గుర్తు. నెక్స్ట్ వర్త్మన్ అంటే మార్గం. వర్త్మన్ అంటే మార్గం. వర్త్మన్ అంటే మార్గం. ఇవన్నీ నకారం శబ్దాలు. మళ్ళా ఇవన్నీ చర్మన్ వరకు, చర్మన్ వర్త్మన్ ఇవి కూడా మొత్తం శర్మని శబ్దానికి అన్యంత నపుంసకలింగానికి సమానం నడుస్తాయి. శర్మ నుండి చర్మన్ వరకు మధ్యలో ఒక సదనం శబ్దం వచ్చింది. అక్కడ సదనం శబ్దం వచ్చింది, అదొకటి నపుంసకలింగము. గృహ శబ్దానికి సమానం. చిన్న సందేహం మహోదయ, మీరు సదనం అంటున్నారా, అది సద్మన్ అంటున్నారా మహోదయ? సదనం శబ్దం అండి, సదనమే. పీడిఎఫ్ లో సద్మన్ అని ఉంది కదా మహోదయ? సద్మన్ ఉందా? సద్మన్ అంటే ఘర్ అని ఉంది. లేదు మహోదయ, సదనం ఉంది. సదనం ఉంది మహోదయ. సద్మన్ అంటే అర్థం అంటే ఇక్కడ బేష్మన్ అంటే ఇల్లే, సదనం కూడా ఇల్లే. అంటే పర్యావరణ శబ్ద దగ్గర ఉన్న ఒకే రకంగా ఉన్నాయి కాబట్టి అదే చూపించాలనుకుంటున్నాను. సద్మన్ పీడిఎఫ్ చూస్తున్నాను మహోదయ, నా దగ్గర బుక్ లేదు, పీడిఎఫ్ చూస్తున్నాను. రాసుకోండి, అది కూడా ఉండొచ్చు. సద్మన్ చెప్పలేదు నేను, ఇక్కడ సదనం చెప్పాను. సదనం అంటే ఇల్లు కూడా వస్తుంది, అది చూద్దామండి. ఇంకా నెక్స్ట్ అర్థం ఒకసారి చెప్తారా? చర్మం అంటే ఇది చెమడ, తోలు, త్వచము. శరీరం అంటే త్వచ అని చర్మం అంటాం. చర్మం అది ఏదైనా కాదు, పశు పక్షుల చర్మం కావచ్చు, మనుషుల యొక్క చర్మం కావచ్చు, దాన్ని చర్మం శబ్దం చెప్తాం.
చర్మం. నీ చర్మం వలుస్తా అంటుంటే చెప్పిన ఆవేశంలో. ఓకే అండి. నెక్స్ట్ బుధ శబ్దం అండి. బుధ అంటే విద్వాంసుడు, అంటే బుద్ధిమంతుడు. బుధ బుధ బుద్ధిమంతుడు లేదా విద్వాంసుడు. నెక్స్ట్ వాక్యం అండి. నెక్స్ట్ వాక్యం మహోదయ ఆతపత్రం. ఆతపత్రం అంటే గొడుగు. ఆతపత్రం అంటే గొడుగు. ఆతపత్రం అంటే గొడుగు. చెప్పండి, ఎవరు అడిగారు? మధ్యలో ఏదో అడిగారండి. ఆతపత్రం గొడుగు. మధ్యలో ఏదో అడిగారండి. ఓకే. ఇవి బుధ ఆతపత్రం. బుధ శబ్దం పుల్లింగ శబ్దమే, రామశబ్దానికి సమానం నడుస్తుంది. ఇంకోటి ఆతపత్రం అనేది నపుంసకలింగంలో ఉంది, స్పష్టంగా కనిపిస్తుంది. ఆతపత్రం, ఆతపత్రే, ఆతపత్ర అని ఆ రకంగా నడుస్తుంది. ఇప్పుడు ధాతువులు రాసుకోండి. ధాతువులు ఇస్తున్నాడు మళ్ళీ. ధాతువులు. భ్రం ధాతు అండి. భ్రం అంటే తిరగడం. భ్రమతి, భ్రమత, భ్రమంతి అలాగా ఒకటి నడుస్తుంది. భ్రం ధాతుకి తిరగటం. భ్రమతి, భ్రమత, భ్రమంతి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి షం ధాతు. షం. షం అంటే శాంతంగా ఉండటం. శాంతంగా ఉండటం. ఇక్కడ భ్రమతి ఒకటి రెండు ధాతులు ఉన్నాయండి. ఒక బ్రహ్మ ధాతు దివాదిగణంలో ఉంది, ఒకటి భువాదిగణంలో ఉంది. కాబట్టి ఇక్కడ భ్రమతికి భ్రమతి, భ్రమత, భ్రమంతి ఇలా రాసుకోవచ్చు. ఇక్కడ బ్రాహ్మ్యతి రాని దివాదిగణంలో ఉండే ధాతు తీసుకున్నాం. బ్రాహ్మ్యతి, బ్రాహ్మ్యతి, బ్రాహ్మ్యత, బ్రాహ్మ్యంతి అలా నడుస్తుంది రూపం. బ్రాహ్మ్యతి, బ్రాహ్మ్యత, బ్రాహ్మ్యంతి. బ్రాహ్మ్యతి, బ్రాహ్మ్యత, బ్రాహ్మ్యంతి. బ్రాహ్మ్యతి అల్ప ప్రాణం కదా మహోదయ. భ్రా మహాప్రాణం అండి. బ్రాహ్మ్యతి, బ్రాహ్మ్యతి, బ్రాహ్మ్యత, బ్రాహ్మ్యంతి. ఇది జుహత్యాది గణం. ఏ గణం అన్నారు మహోదయ? దివాదిగణం అండి. దివాదిగణంలో ఉండే ధాతు. దివాది. దివాదిగణంలో ఉండే ధాతు. మహోదయ అది నిచ్ ప్రత్యయం అవుతుంది మహోదయ. బ్రాహ్మ్యతి అంటే దివాదిగణంలో ఉండే ధాతు, నిష్పత్యం కాదు. నెక్స్ట్ వాక్యం రాసుకోండి. అర్థము తిరగటమేనా మరి మహోదయ దీనికి? బ్రాహ్మ్యతి. బ్రాహ్మ్యతి తిరగటమే, తిరగటమే వస్తుంది. నెక్స్ట్ షం ధాతు. షం ధాతుకి శాంతంగా ఉంటాం, శాంతపడటం, శాంతించడం, శాంతంగా ఉండటం. దీని రూపం వచ్చే శామ్యతి, శామ్యతి, శామ్యత, శామ్యంతి. శామ్యతి, శామ్యత, శామ్యంతి. శామ్యతి, శామ్యత, శామ్యంతి. అది కర్మణి అవుతుంది మహోదయ. అట్లాగా అంటే చేయించడం, తిప్పడం అని, శాంతంగా ఉంచడం. మహోదయ ఫస్ట్ ధాతులు రాసుకోండి మహోదయ. లాస్ట్ లో క్వశ్చన్ ఉంటుంది అప్పుడు అడుగురు కదా ప్లీజ్. ఒక్క నిమిషం పర్వాలేదండి. ఇప్పుడు చెప్తాను. దాని ప్రయోగాలు వచ్చినప్పుడు మీకే అర్థమవుతుంది. ప్రయోగం వచ్చినప్పుడు అర్థమవుతుంది. అంతవరకు రాసుకోండి. దాని ప్రకారం చూపిస్తాను. ఓకేనా? నెక్స్ట్ సామ్యత రాసుకోండి.
శాస్త్రి గారు లాస్ట్ లో స్టార్ పెట్టుకుని అడిగేసేయండి, మేము వింటాం. అస్తు అండి, పర్వాలేదు. నెక్స్ట్ ధాతు రాసుకోండి. దమ్ ధాతు రాసుకోండి. దమ్ అంటే దమనం చేయడం. దమ్ ధాతుకి దమనం చేయటం. దమనం చేయటం. దమనం చేయటం అంటే ఇంద్రియాలను దమనం. ఒకటి సంయమం చేసుకోవటం ఒకటి. అంటే రెండు ఒకే అర్థాన్ని ఇస్తాను పర్యావరణ శబ్దాలు. ఇంద్రియాలను దమనం చేసుకోవాలి, ఇంద్రియాలను సంయమం చేసుకోవాలి అర్థంలో. దమనం చేయడం లేదా సంయమం చేయటం రాసుకోండి. దమనం లేదా సంయమం. దమనం చేయటం అంటే ఒక్కోసారి వస్తుందంటే నాశనం చేయడం. శత్రువులను దమనం చేస్తున్నాడు, నాశనం చేస్తున్నాడు, నాశనం చేస్తున్న అర్థంలో తీసుకోవచ్చు దీన్ని. అస్తు. దమ్ ధాతుకి దామ్యతి, దామ్యత, దామ్యంతి అలా వస్తుంది. దామ్యతి, దామ్యత, దామ్యంతి. మహోదయ అణచివేస్తున్నాడు అనొచ్చా? శత్రువులను అణచివేస్తున్నాడు. అణచివేస్తున్నా చెప్పుకోవచ్చు, పర్వాలేదు, చెప్పచ్చు. నెక్స్ట్ వాక్యం రాసుకోండి. నియంత్రణ కూడా అర్థం వస్తుందా అండి? దామ్యతి అంటే నియంత్రిస్తున్నాడు. నియంత్రిస్తున్నాడు దాంతో అయితే ఇంద్రియాలను నియంత్రిస్తున్నాడు. సహా దామ్యతి అంటే ఇంద్రియాలను నియంత్రిస్తున్నాడు. అదే ఇంద్రియాన్ని దమనం చేస్తున్నా దాన్ని అంటున్నా. దమనం చే ఇంద్రియాన్ని దమనం చేయడమే. అసలు నెక్స్ట్ రాసుకోండి. క్లం ధాతు అండి. క్లం ధాతు. క్లం ధాతుకి అలసిపోవటం. ఏంటండి? అలసిపోవటం. అలసిపోవటం. దానికి క్లామ్యతి, క్లామ్యత, క్లామ్యంతి. అలసిపోయిన తర్వాత చెప్తున్నా చాలా అలసిపోయాడు, అప్పుడు క్లామ్యతి అని చెప్తాం. అతడు చాలా అలసిపోయాడు, నేను చాలా అలసిపోయాను. అహం క్లామ్యామి, సహ క్లామ్యతి. అలాగా క్లామ్యతి, క్లామ్యత, క్లామ్యంతి. నెక్స్ట్ ధాతు అండి హృష్ ధాతు. హృష్. హృష్ ధాతుకి హృష్యతి, హృష్యత, హృష్యంతి. హృష్యతి, హృష్యత, హృష్యంతి. హృష్యతి, హృష్యత, హృష్యంతి. అర్థం ఏంటండి? ప్రసన్నంగా ఉండటం అండి. హృష్ ధాతుకి ప్రసన్నంగా ఉండటం. హృష్యతి, హృష్యత, హృష్యంతి. నెక్స్ట్ లుబు ధాతు అండి. లుబు ధాతుకి లోభం. లుబు ధాతుకి లోభం. దీనికి చాలా లోభం ఉంది అంటారు కదా, లోభం, లోభించడం. దీనికి రూపం వచ్చేసి లుభ్యతి, లుభ్యత, లుభ్యంతి. లుభ్యతి, లుభ్యత, లుభ్యంతి. లుభ్యతి, లుభ్యత, లుభ్యంతి. ఇవి మనకి ధాతులండి. మొట్టమొదటి బ్రహ్మ ధాతు చెప్పాను, దానికి తిరగటం బ్రాహ్మ్యతి, బ్రాహ్మ్యత, బ్రాహ్మ్యంతి. నెక్స్ట్ శం ధాతు చెప్పాను, శాంతంగా ఉండటం, శాంతపరచటం, శామ్యతి, శామ్యత, శామ్యంతి. నెక్స్ట్ దమ్ ధాతు అంటే దమనం చేయటం, సంయమం చేయటం అంటే ఇంద్రియాలను దమనం చేయటం లేదా
సంయమంగా ఉండటం. దానికి దామ్యతి, దామ్యత, దామ్యంతి అలా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి క్లం ధాతుకి అలసిపోవటం అని చెప్పి క్లామ్యతి, క్లామ్యత, క్లామ్యంతి. నెక్స్ట్ వచ్చేసి హృష్ ధాతు అండి. హృష్ అంటే ప్రసన్నంగా ఉండటం, హృష్యతి, హృష్యత, హృష్యంతి అని చెప్పాను. నెక్స్ట్ లుబ్ ధాతుకి లోభించడం, లోభించడం. దానికి లుభ్యతి, లుభ్యత, లుభ్యంతి అనే రూపం వస్తుంది. లుభ్యతి, లుభ్యత, లుభ్యంతి. లట్లకారేనండి ఇది? ఇప్పుడు లట్లకారమేనండి? లట్లకారం అండి. ఓన్లీ ప్రథమ పురుషులు చెప్పాను. 10 లకారాలు రాసుకో. ఓన్లీ లట్లకారం కాదు, ఇప్పుడు చెప్పిన ఓన్లీ లట్లకారం ప్రథమ పురుషం ఒకటి చెప్పాను. అట్లా 10 లకారాలు తీసుకోవాలి. దివాదిగణం వెనుక వైపు ఉంటుంది, అది గ్రూప్ లో పెడతారు, చూసి రాసుకోండి. అస్తు. నెక్స్ట్ శబ్దాలు రాసుకోండి మళ్ళీ ఇంకా దాంట్లోనే కంటిన్యూగా. ప్రియ. నెక్స్ట్ శబ్దం అంటే ప్రియ. ప్రియ అంటే ప్రియం, ప్రియమైన. ప్రియ అంటే ప్రియమైన. నెక్స్ట్ కృష. కృష అంటే పలుచగా. కృష అంటే పలుచగా. మళ్ళీ చెప్పరండి ఒకసారి. కృష అంటే పలుచగా. కకార రుకారం అండి? కృ అండి? కకారానికి రుకారం ఇవ్వాలండి. కకారానికి రుకారం. కృష కదండి, షకారం కదండి. కృష అంటే పలుచగా లేదా బక్కగా రాసుకోండి. లేదంటే అచ్చ తెలుగులు చెప్పాలంటే పలచగా ఉన్నాడు, దుబలాగా ఉన్నాడు, బక్కగా ఉన్నాడు. కృషించిపోవడం అని చెప్పారు ఇంతకు ముందు. కృషించిపోవడం, కృషించిపోవడం అలా రాసుకోండి. క్షీణించి ఉన్నాడు, కృషించి ఉన్నాడు అలా రాసుకోండి. నెక్స్ట్ సుకరహ, సరళంగా. సుకరహ అంటే ఏమిటి? సరళంగా. సుకరహ సరళంగా. నెక్స్ట్ దుష్కరహ. దుష్కరహ కఠినంగా. దుష్కరహ అంటే కఠినంగా. దుష్కరహ అంటే కఠినంగా. నెక్స్ట్ సులభ అంటే సులభంగా. సులభ అంటే సులభంగా. సులభ అంటే ఏమిటి? సులభంగా. సులభ అంటే సులభంగా. నెక్స్ట్ దుర్లభ. దుర్లభ అంటే దుర్లభంగా. సులభ అంటే సులభంగా, దుర్లభ అంటే దుర్లభంగా. దుర్లభంగా. దుర్లభ అంటే దుర్లభంగా అంటే ఇది కఠినంగా అనే అర్థంలోనే వస్తుంది. ఇవి మనకు శబ్దాలు. ఓకే, ఇవి శబ్దాలు. నెక్స్ట్ వాక్యం అండి. నెక్స్ట్ సూచన. సూచనలు ఏమంటే శర్మన్ నుండి మొదలుకొని చర్మన్ వరకు మొత్తం శర్మన్కి సమానంగా రూపాలు నడుస్తాయని చెప్పాను. అవి శర్మన్ శబ్దం రాసుకోండి. నెక్స్ట్ భ్రమధాతు నుండి మొదలుకొని లుబుధాతు వరకు ఏవైతే ఉన్నాయో అవి దివాదిగంలో దివ్యతి, దివ్యత, దివ్యంతి వాటి యొక్క రూపాలు ఎలా నడుస్తాయో దానికి సమానంగానే ఇప్పుడు చెప్పినటువంటి ధాతులు కూడా రూపాలు 10 లకారాలు ఇదే విధంగా ఉంటాయి. అది ఒక దివుధాతు నేర్చుకుంటే ఇవన్నీ రాసేయచ్చు. కాబట్టి భ్రమధాతు రాసుకోండి. 10 లకాలు రాస్తే మిగతావన్నీ వచ్చేస్తాయి. ఇంకా ఏమంటున్నా అంటే ఈ అభ్యాసంలో అభ్యాసం 16లో ఇచ్చినటువంటి సప్తమి విభక్తి నియమాలు కూడా ఒకసారి అభ్యాసం చేసుకోమని చెప్తున్నాడు. అంటే మనం క్రమంగా ద్వితీయ, తృతీయ అభ్యాసం చూసుకుంటూ వచ్చాము. ఇక్కడ లాస్ట్ కు అభ్యాసం 16లో సప్తమి విభక్తి యొక్క నియమాలు మనకు అవి కూడా ప్రాక్టీస్ చేసుకోమని చెప్తున్నాడు. కాబట్టి అభ్యాసం 7లో ఉన్నటువంటి నియమాలను ఒకసారి చూడండి. ఇప్పుడు వ్యాకరణం హెడ్డింగ్ పెట్టుకోండి. వ్యాకరణం హెడ్డింగ్ పెట్టుకోండి. వ్యాకరణం. వ్యాకరణం ఏం చెప్పుకోబోతున్నాం రాసుకోండి, బ్రాకెట్లు రాసుకోండి. శర్మన్ ఒకటి, శర్మన్. శర్మన్ శబ్దం ఒకటి, శర్మన్. నెక్స్ట్ వచ్చేసి
బ్రహ్మ ధాతు, బ్రహ్మ ధాతు, బ్రహ్మ ధాతు. నెక్స్ట్ వచ్చేసి కా ప్రత్యయము, కా ప్రత్యయం, కా ప్రత్యయం. నెక్స్ట్ ఖల్ ప్రత్యయం, ఖల్, ఖల్ ప్రత్యయం, కా ప్రత్యయము, ఖల్ ప్రత్యయము. కా ఖల్, ఖల్ ప్రత్యయము. తర్వాత సప్తమి విభక్తి, సప్తమి విభక్తి, సప్తమి విభక్తి, సప్తమి విభక్తి. ఓకే, ఇవి మనకు చెప్పుకోబోయే వ్యాకరణ అంశాలు. బ్రాకెట్ క్లోజ్ చేసి కర్మన్, భ్రమ్, క, ఖల్, సప్తమి. ఇవి మనకు, వీటిని ఉపయోగించి వాక్యాలు ఉంటాయి, నియమాలు ఉంటాయి, వాక్య నిర్మాణం కూడా ఉంటుంది. రాసుకోండి. నియమం 151, నియమం 151, నియమం 151 ఒకటో పాయింట్ కింద రాసుకోండి. ఒకటో పాయింట్ కింద ఇగు పదాజ్య ప్రీకిరః కః, ఇగు పదాజ్య ప్రీకిరః కః, ఇగు పదాజ్య ప్రీకిరః కః, ప్రీకిరః కః. చూసి రాసుకోండి, తప్పులు లేకుండా రాసుకోండి. గ్రూపులో పెట్టారండి మీకు అన్ని. మీకు ఇగు పదాజ్య, ఇగు పదాజ్య ప్రీకిరః, ప్రీకిరః కః, ఇగు పదాజ్య, ఇగు పదాజ్య ప్రీకిరః కః. రాసుకోండి, బ్రాకెట్లో పెట్టుకుని దీని మీనింగ్ రాసుకోండి. ఏ ధాతువులకైతే, ఏ ధాతువులకైతే ఉపధాలో, ఏ ధాతువులకైతే ఉపధాలో ఇకారం కానీ, ఇకారం కానీ, ఉకారం కానీ, రుకారం కానీ, ఇకారం కానీ, ఉకారం కానీ, రుకారం కానీ, రుకారం కానీ ఉంటే, ఏ ధాతువులకైతే ఉపధాలు అంటున్నాను, ఏ ధాతువులకైతే ఉపధాలో ఈ గాని, ఊ గాని, రుకారం కానీ ఉంటే, ఈకారం కానీ, ఉకారం కానీ, రుకారం కానీ ఉంటే, ఇంకా ఇంకా జ్ఞాధాతు, జ్ఞాధాతు, జ్ఞా దీర్ఘం, జ్ఞాధాతు, కామ ప్రీధాతు, 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 ప్రీధాతు. ఇంకా క్రూధాతు, 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 క్రూధాతు. ఈ ధాతువులతోటి కా ప్రత్యయం వస్తుంది. ఈ అన్నింటి ధాతువులతోటి కా ప్రత్యయం వస్తుంది. క్రూధాతు, ఈ అన్నింటి ధాతువులతోటి క ప్రత్యయం వస్తుంది. క సామాన్య కకారం, కా ప్రత్యయం వస్తుంది. ఈ కా ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే కేవలం ఆ మిగులుతుంది. ఈ కా ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే, ఈ కా ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే కేవలం ఆ మిగులుతుంది, కేవలం ఆ మిగులుతుంది, కేవలం ఆ మిగులుతుంది. నెక్స్ట్ ఆ మిగులుతుంది. ఇంకా ఈ ప్రత్యయం వచ్చినప్పుడు ధాతునకు గుణము కాని వృద్ధి కాని రాదు. ఇంకా ఈ ప్రత్యయం వచ్చినప్పుడు, అంటే కా ప్రత్యయం వచ్చినప్పుడు, ఇంకా ఈ ప్రత్యయం వచ్చినప్పుడు ధాతువునకు గుణము కాని వృద్ధి కాని కాదు. గుణము కాని వృద్ధి కాని కాదు అంటే రాదు, ఏదైనా ఒకటే. ఈ కా ప్రత్యయం వచ్చినప్పుడు ధాతునకు గుణము కాని వృద్ధి కాని కాదు.
ఇంకా ధాతువులో ఉండే ఆకారానికి, ధాతువులో ఉన్నటువంటి అంతిమ ఆకారానికి, ఇంకా ధాతువులో ఉన్నటువంటి అంతిమ ఆకారానికి, దీర్ఘ ఆకారం అండి, ఆకారానికి లోపం అవుతుంది. ఇంకా ధాతునకు అంతిమంలో ఉన్నటువంటి దీర్ఘ ఆకారానికి లోపం అవుతుంది. ఇంకా ధాతునకు అంతిమంలో ఉన్నటువంటి దీర్ఘ ఆకారానికి లోపం అవుతుంది. ఇంకా ధాతునకు అంతిమంలో ఉన్నటువంటి దీర్ఘ ఆకారానికి లోపం అవుతుంది. ఇంకా ఈ ప్రత్యయం అనేది కర్త అర్థంలో వస్తుంది. ఇంకా ఈ ప్రత్యయం అనేది కర్త అర్థంలో వస్తుంది. ఇంకా ఈ ప్రత్యయం అనేది కర్త అర్థంలో వస్తుంది. మహోదయ అంతంలోనా అర్థంలోనా? కర్త అర్థంలో వస్తుంది. అంటే చేసేవాడు, రాసేవాడు, తెలుసుకునేవాడు, ఇలాంటి అర్థంలో. చేసేవాడు, చదివేవాడు, రాసేవాడు, ఇలాంటి అర్థంలో కర్త అర్థం అంటే. ఈ ప్రత్యయం వచ్చినప్పుడు కారక అని, కారకలో కా ఉంది కదా, చేసేవాడు కారకుడు. ఇక్కడ అవి కాదు, ఇంకో ప్రత్యయం వస్తుంది. ఇక్కడ మనకు కృష అంటాం, నిర్బలుడు. ఇది నిర్బలుడు అని ఒక వ్యక్తికి చెప్తున్నా. జ్ఞాత తెలుసుకునేవాడు, ఎగ్జాంపుల్ వస్తే చెప్తాను, రాసుకుని. మొత్తానికి కర్త అర్థంలో వస్తుంది. ఈ ప్రత్యయం అనేది, కా ప్రత్యయం అనేది కర్త అర్థంలో వస్తుంది. అంటే రాసేవాడు, చదివేవాడు, చేసేవాడు, ఇలాంటి అర్థంలో వస్తుంది. ఇలాంటి అర్థంలో వస్తుంది. ఓకే అండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ రాసుకుని స్పష్టమవుతుంది. ఎగ్జాంపుల్ ఎలా ఉంటాయి అనేది. మొట్టమొదటి శబ్దం, మొట్టమొదటి ధాతు బుద్ధు ధాతు అని. బుద్ధు, బుద్ధు. బుద్ధు ధాతుకి బుధ, బుద్ధకి వస్తుంది. కా ప్రత్యయం వచ్చిన బుధ తయారవుతుంది. బుధ. ధాతులకు ఉపదాలు ఏముందండి ఇక్కడ మనం చెప్పాము. ఏ ధాతులకైతే ఉపదాలు ఇకారం కానీ, ఉకారం కానీ, దుకారం కానీ ఉంటుందో, ఇంకా జ్ఞాధాతు, ప్రియధాతు, కృధాతులతోటి కా ప్రత్యయం వస్తుంది చెప్పాం. ఇక్కడ ఏముంది? జ్ఞాధాతు కాదు, ప్రియధాతు కాదు, కృధాతు కూడా కాదు. ఏముంది? ఉపధాలు ఉకారం ఉన్నటువంటి ధాతు, కాబట్టి దాని పక్కలో కా ప్రత్యయం వచ్చింది. బుద్ధు ధాతువు తోటి కా ప్రత్యయం తీసుకొచ్చింది, రాసుకునే రూపసిద్ధి కూడా. బుద్ధు ప్లస్ కా, బుద్ధు ప్లస్ కా. మళ్ళీ కింద ఇక్కడ ఉపదాలో ఊ ఉంది. అంటే ఉపదా అంటే ఏం చెప్పాను? అంతిమ వర్ణానికి ముందున్న వర్ణాన్ని ఉపధ అంటాము. చాలాసార్లు చెప్పుకున్నాము. అంతిమ వర్ణానికి ఇప్పుడు బుద్ధ ధాతుల్లో అంతిమ వర్ణ దకారం, అంతిమ వర్ణం ముందున్న వర్ణం ఏంటి? బాలో బకారంలో ఉన్నట్టు ఉకారం, అది ఉపధ అవుతుంది. ఉకారం. ఇప్పుడు ఆ బుద్ధు ప్లస్ కా, బుద్ధు ప్లస్ కా, కా ప్రత్యయానికి అనుబంధం లోపం చేస్తే బుద్ధు ప్లస్ ఆ, బుద్ధు ప్లస్ ఆ. ఇప్పుడు ఈ ప్రత్యయం దారుణ గుణం కానీ వృద్ధి కానీ రాదు. కాబట్టి ఆ బుద్ధు పక్కన ఆ ఉంది కదా, బుద్ధు ప్లస్ ఆ, దా హలంత కంటే ఆ దండ కలిపేసి బుధ అయిపోయింది. పక్కన విసర్గం పెట్టుకుంటే బుధ అయిపోతుంది. బుధ అంటే తెలుసుకునేవాడు అని అర్థం. బుధ బుద్ధిమంతుడు, తెలుసుకునేవాడు, బుద్ధి కలిగిన వాడు అంటే అర్థం. పండితుడు. నెక్స్ట్ వాక్యం అండి. నెక్స్ట్ ధాతు మరొకసారి చెప్పరు ప్లీజ్. బుద్ధు ప్లస్ కా, బుద్ధు ధాతుకి కా ప్రత్యయం వచ్చింది. కా ప్రత్యయం అనుబంధం లోపేస్తే ఏం మిగులుతుంది? ఆ మిగులుతుందని చెప్పాను. అందుకే కింద రాసుకున్నాం బుద్ధు ప్లస్ ఆ, బుద్ధు ప్లస్ ఆ. ఇప్పుడు బుద్ధు ప్లస్ ఆ, దా హలంతం కదా, పక్కన ఆ దాల కలిస్తే బుధ అయిపోయింది. దాలో ఆ కలిస్తే బుధ అయిపోయింది. పక్కన విసర్గం పెట్టుకుంటే బుధ. ధన్యవాదాలు మహోదయ. నెక్స్ట్ లిక్ ధాతు అండి.
లిక్ ధాతుకి లిఖహ, ఇది కూడా అంతే. లిక్ ధాతుకి పక్కన కా ప్రత్యయానికి ఆ మిగులుతుంది, ఆ గంట కలిపి రాయడమే. లిఖహ అంటే లేఖకుడు అని అర్థం. లిఖహ లేఖకుడు అని అర్థం. లిఖహ అంటే లేఖకుడు. లిఖ్ ధాతుకి లిఖహ వస్తుంది, లేఖకుడు. నెక్స్ట్ కృష్ ధాతు అండి. కృష్ ధాతుకి కృషః. కృష్ ధాతుకి కృషః అంటే నిర్బలుడు. నిర్బలుడు మనం పైన చెప్పుకున్న కృష అంటే ఏం చెప్పి అడుగుతుందంటే కృషించిపోయాడు లేదా నిర్బలుడు అని రాసుకోవచ్చు. నిర్బలుడు, నిర్బలమైన వాడు అంటే బలం లేనివాడు నిర్బలుడు. కృషః అంటే నిర్బలుడు. కృష్ ధాతు అండి. కృష్ ధాతుకి కృషః రూపం తయారవుతుంది. కృష్ ధాతుకి కా ప్రతి తీసుకొస్తే కృషః అంటే నిర్బలుడు. ఇవన్నీ ఉపదాలో ఉన్నటువంటి ఇకారానికి, ఉకారానికి, రుకారానికి ఎగ్జాంపుల్ చూపించాడు. ఇప్పుడు జ్ఞాధాతు, ప్రీధాతు, క్రూధాతుకి ఎగ్జాంపుల్ చూపిస్తున్నాడు. నెక్స్ట్ జ్ఞాధాతు అండి. జ్ఞాధాతు. జ్ఞాధాతుకి చెప్పాం ధాతులకు అంతిమంలో ఉండే దీర్ఘ ఆకారానికి లోపం అవుతుందని చెప్పామా? రాసుకోండి. జ్ఞాధాతుకి జ్ఞః అవుతుందండి. ఏమవుతుంది? జ్ఞాధాతుకి జ్ఞః. ఎలా అవుతుంది? జ్ఞాధాతు జ్ఞః ఎలా అయింది? దాని కింద రాసుకోండి. జ్ఞా ప్లస్ కా. జ్ఞా దీర్ఘము, పక్కన కా తీసుకొచ్చాం. మళ్ళీ కా ప్రత్యయానికి అనుమతి లోపం చేయండి. అనుమతి లోపేస్తే జ్ఞా ఆ వస్తుంది. జ్ఞా ఆ. తర్వాత ఏం పడుతుంది? ధాతునికి అంతిమంలో ఉండే దీనికి ఆకారానికి లోపం అవుతుంది. జ్ఞాలో ఆ ఉంది కదా, దాన్ని తీసేయండి. తీసేస్తే ఏమవుతుంది? హలంత మిగులుతుంది. జ్ఞ అనేది హలంత మిగులుతుంది. జ్ఞ హలంత మిగిలినప్పుడు పక్కన కా ప్రత్యయం యొక్క ఆకారం కలుపుకుంటే జ్ఞః అవుతుంది. జ్ఞాలో ఉండే ఆకారం తీసేస్తే పక్కన ఉన్న ఆ కలుపుకుంటే జ్ఞః అవుతుంది. ఓకేనా? జ్ఞాధాతుకి జ్ఞః అంటే జ్ఞాత, తెలుసుకునేవాడు. జ్ఞాత అని తెలుసుకునేవాడు. నెక్స్ట్ ప్రీధాతు అండి. ప్రీధాతుకి ప్రియః వస్తుందండి. ఓకే, ప్రియులో దీర్ఘం, ధాతు దీర్ఘం ఉండి కానీ రూపంలో వచ్చేసరికి హ్రస్వం అవుతుంది. ప్రియః. ప్రీధాతుకి ప్రియః, ప్రియమైన వాడు. మమ ప్రియః సఖా వర్తతే, మా ప్రియమైన మిత్రుడు అంటుంటాం. అలాగా ప్రియః అంటే ప్రియమైన వాడు. నెక్స్ట్ క్రూధాతు అండి. క్రూ, కకారానికి దీర్ఘ రుకారం. క్రూ అంటే కృషః. ఏమొస్తుంది? కృషః. కృషః మహోదయ క్రూకి కృషః మహోదయ, కృష్కి కృషః కదా. స్వాదండి. క్రూకి కిరహ వస్తుంది. కృష చెప్పాను, క్షమల. కృష్కి కృష కరెక్టే. కృషు ధాతు. కృషికి కృషః. క్రీ దీర్ఘ రికారం అండి. క్రీకి కిరహ వస్తుంది. కిరహ. కిరహ అంటే చల్లేవాడు. విత్తనాలు పొలంలో చల్లుతూ ఉంటాం కదా, అలాగా చల్లేవాడు, విసిరేవాడు. కిరహ అంటే చల్లేవాడు లేదా విసిరేవాడు. చల్లేవాడు లేదా విసిరేవాడు. చల్లేవాడు లేదా విసిరేవాడు. ఓకే అండి. ఇవి మనకు జ్ఞాధాతు, ప్రీధాతు, క్రూధాతుకి ఎగ్జాంపుల్ చెప్పింది. కిరహ ఇక్కడే ఉంది. క్రీధాతుకి ఇది వచ్చినప్పుడు కిరహ అవుతుంది. దీంట్లో ఎలా ఉందో అలాగే అర్థం చేసుకోండి. రూపశక్తి మనకి ఇక్కడ అవసరం లేదు, లోపలికి వెళ్ళడం. క్రూకి కిరహ వచ్చింది అంతే. నెక్స్ట్ దాండి రెండో పాయింట్ కింద. ఇది 151లో 1వ పాయింట్ కింద చెప్పాను నేను. రెండో పాయింట్ రాసుకోండి. రెండో పాయింట్ ఆతశ్చోపసర్గే. 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 ఆతశ్చోపసర్గే రెండో పాయింట్ అండి. నియమం 151లో రెండో పాయింట్. ఆతశ్చోపసర్గే. ఇది సూత్రం అండి, బ్రాకెట్ లో పెట్టుకోండి. ఆతశ్చోపసర్గే. రాసుకుంది. ఉపసర్గం ధాతునకు ముందు రాసుకోండి. ధాతునకు ముందు
ధాతువుగా దీర్ఘ ఆకారాంతం కలిగినటువంటి ధాతువుకు ముందు రాసుకుంది. దీర్ఘ ఆకారం కలిగినటువంటి ధాతువునకు ముందు 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 ఉపసర్గం ఉంటే ఆ ధాతువు చేత కా ప్రత్యయం వస్తుంది. ఆ ధాతువు చేత ఏమొస్తుందంట? కా ప్రత్యయం వస్తుందంట. ఆ ధాతువు చేత కా ప్రత్యయం వస్తుంది. దీర్ఘ ఆకారం కలిగినటువంటి ధాతువునకు ముందు ఉపసర్గం ఉంటే ఆ ధాతువు చేత కా ప్రత్యయం వస్తుంది. ఇంకా ఆ దీర్ఘ ఆకారం కూడా లోపిస్తుంది. ఇంకా ఆ దీర్ఘ ఆకారం కూడా లోపిస్తుంది. అంటే ప్రత్యయం వచ్చినప్పుడు ఆ ప్రత్యయం వచ్చినప్పుడు దీర్ఘ ఆకారం కూడా లోపిస్తుంది. ఈ ప్రత్యయం వచ్చినప్పుడు ధాతులో ఉండే దీర్ఘ ఆకారం కూడా లోపిస్తుంది అర్థం వస్తుంది. ఈ ప్రత్యయం వచ్చినప్పుడు దీర్ఘ ఆకారం కూడా లోపిస్తుంది. దీర్ఘ ఆకారం కూడా లోపిస్తుంది. ఓకే, అవి ఎగ్జాంపుల్ రాసుకుని ఎలా ఉంటుందో. ప్రా ప్లస్ జ్ఞా ధాతు అండి. ప్రా ప్లస్ జ్ఞా ధాతు. ప్రా ఉపసర్గము ప్లస్ జ్ఞా ధాతు. ప్రా ప్లస్ జ్ఞా ధాతు. జ్ఞాధాతుకి ప్రజ్ఞ వస్తుందండి. ఇక పైన చెప్పుకున్న జ్ఞాధాతుకి జ్ఞ వస్తుంది. ఇక్కడ ప్రా ఉపసర్గ గెలిపాం, అప్పుడు ప్రజ్ఞ అయిపోయింది. ప్రకృష్టైన జ్ఞానాతీతి ప్రజ్ఞ అంటే బాగా ఉత్కృష్టంగా తెలిసిన వాడు ప్రజ్ఞ అంటాం, విద్వాంసుడు పండితుడు. ప్రా ప్లస్ జ్ఞాధాతుకి ప్రజ్ఞ. ప్రకృష్టేన అదే చెప్పారు, చెప్పండి. ప్రకృష్టేన ప్రాజ్ఞ. నెక్స్ట్ ప్రా ప్లస్ ఆ ప్లస్ జ్ఞా ధాతు అండి. ప్రా ప్లస్ ఆ ప్లస్ జ్ఞా దీర్ఘం అండి. ప్రా ప్లస్ ఆ ప్లస్ జ్ఞా ధాతుకి ప్రాజ్ఞ. ఇక్కడ రెండు ఉపసర్గాలు వచ్చాయి. ప్రా ప్లస్ ఆ ప్లస్ జ్ఞా, దానికి ఏమొస్తుంది? ప్రాజ్ఞ. ప్రాజ్ఞ కూడా అదే. ప్రకృష్టేన జాయతే యద జానాతి ప్రాజ్ఞ. జాయతే ప్రకృష్టేన జాయతే ప్రజ్ఞ అని చెప్పచ్చు. ప్రకృష్టేన జానాతి ప్రాజ్ఞ. ప్రకృష్టేన జానాతి ప్రాజ్ఞ. అస్తు. నెక్స్ట్ వి ప్లస్ జ్ఞా ధాతు అండి. వి ప్లస్ జ్ఞా ధాతుకి విజ్ఞ. అన్నిట్లో కా ప్రత్యయం వచ్చింది. కా ప్రత్యయం వచ్చినప్పుడు ఆకారం దీర్ఘ ఆకారం లోపిస్తుంది, పక్కన ఉన్న ఆ యాడ్ అవుతుంది, అంతేం లేదు. వి ప్లస్ జ్ఞా ధాతుకి విజ్ఞ అంటే విశిష్టంగా తెలిసిన వాడు. వి అంటే విశిష్టార్థంలో. వి ప్లస్ జ్ఞా ధాతుకి విజ్ఞ. వి ప్లస్ జ్ఞా ధాతుకి విజ్ఞ. నెక్స్ట్ వచ్చేసి అభి ప్లస్ జ్ఞా ధాతుకి అభిజ్ఞ. అభి ప్లస్ జ్ఞా ధాతుకి అభిజ్ఞ. అభి ప్లస్ జ్ఞా ధాతు. అభి ప్లస్ జ్ఞా ధాతుకి అభిజ్ఞ. అభి ప్లస్ జ్ఞా ధాతుకి అభిజ్ఞ. అంటే ఏం మహోదయ అభిజ్ఞ అంటే? అభిజ్ఞ అంటే అది తెలిసిన వాడు అర్థం వస్తుంది. దీనికి కూడా తెలిసిన వాడు. అభిజ్ఞ అంటే తెలిసిన వాడు. అభిజ్ఞుడు అంటే బాగా తెలిసిన వాడు. అనభిజ్ఞ అన్నాం అనుకోండి, తెలియని వాడు.
అభిజ్ఞ అంటే తెలిసినవాడు. మహోదయ జ్ఞాపకం అనేది కూడా వస్తుంది అభిజ్ఞ. జ్ఞాపక పెట్టినవాడు అని తెలిసినవాడు అర్థం వస్తుంది. తీసుకోవచ్చు. అభిజ్ఞాన శకుంతలం. అభిజ్ఞాన శకుంతలం. నెక్స్ట్ అండి గుర్తు రావటం. ఆ ప్లస్ హువా ధాతు అండి. దీర్ఘ ఆ ప్లస్ హువా, హకారానికి వకారం. ఆ ప్లస్ హువా ధాతుకి ఆహువః. ఆహువః. ఆ ప్లస్ హువా ధాతుకి ఆహువః. ఆ ప్లస్ హువా ధాతుకి ఆహువః. అర్థం ఏంటండి? చెప్తాను. ఆ ప్లస్ హువా ధాతుకి ఆహువః. ఇక్కడ ఆహ్వానించడం రాసుకోండి. ఆహ్వానించడం అంటే అర్థం వేరే విధంగా మారుతుంది. ఇక్కడ హువా ధాతు ఆహ్వానం రాసుకోండి. ఆహ్వానం అర్థం వేరే విధంగా కూడా ఉంటుంది. నేను చూసి చెప్తా అండి. నెక్స్ట్ ప్రాప్లస్ హువా ధాతు అండి. ప్రాప్లస్ హువా ధాతుకి ప్రహ్వః. ప్రహరించేవాడు. ప్రహరించేవాడు. ఆహ్వా అంటే ఆహ్వానించేవాడు అలాంటి అర్థం వస్తుంది. అర్థం ఏంటండి ప్రహ్వ అంటే? ప్రహ్వః అర్థం ఏంటండి? ప్రహరించేవాడు, ప్రహారం చేసేవాడు. ప్రహరించేవాడు కదా ప్రహారం చేసేవాడు. ఇది మనకు వాక్యంలో తెలుస్తుందండి. ఇప్పుడు ఎందుకంటే హృదయ ధాతుకి చాలా అర్థాలు ఉన్నాయి. ఉపసర్గాన్ని బట్టి అర్థాన్ని బట్టి తీసుకోవాలి. ఇప్పుడు శాబ్దిక ధాతుకు అర్థం చెప్పాను నేను. ఓకేనా? ఇవి మారచ్చు. ఓకే, ఇది మనకు 3వ పాయింట్ అండి. ఇక్కడ ఒక సందేహం రావాలండి. పైన చెప్పాం మనం జ్ఞాధాతుకి ప్రీధాతుకి కృధాతుతోటి కా ప్రత్యయం వస్తుంది. మరి కింద ఇది చెప్పాడు మళ్ళీ అదే విషయం. జ్ఞాధాతుకి కా వస్తుంది చెప్పి దీర్ఘ ఆకారం కలిగిన ధాతులతోటి ఉపసర్గం ముందుంటే గిన కా ప్రత్యయం వస్తుంది. దానికి దీనికి తేడా ఏమిటి? పైన కూడా ప్రత్యయం వస్తుంది కదా, కా ప్రత్యయం వస్తుంది కదా. అంటే అక్కడ కేవలము జ్ఞాధాతుతో కేవలం కా ప్రత్యయం వస్తుంది. ఓన్లీ జ్ఞాధాతుకు మాత్రమే కా ప్రత్యయం వస్తుంది. కానీ ఇక్కడ ఆతశ్చోపసర్గణ సూత్రం వచ్చి ఏం చెప్పిందంటే దీర్ఘ ఆకారం కలిగినటువంటి ఏ ధాతువు అయినా కూడా అన్ని ధాతువులకు చెప్పిందన్నమాట. కానీ ఆ దీర్ఘ ఆకారం కలిగిన ధాతువులకు ముందు ఉపసర్గం ఉండాలి, ఏదో ఒక ఉపసర్గం ఉండాలి. అప్పుడు ఏ దాంతైనా కూడా నువ్వు కా ప్రత్యయం తెచ్చుకోవచ్చు. ఏ దాంతైనా కూడా కా ప్రత్యయం తెచ్చుకోవచ్చు. అక్కడ పైన చెప్పిన నియమం ప్రకారంగా జ్ఞాధాతుకు మాత్రం దీర్ఘ ఆకారమే ఉంది. దాంట్లో ఓన్లీ దాంట్లో ఉపసర్గం లేదు. జ్ఞాధాతుకు మాత్రం కా ప్రత్యయం వస్తుందని చెప్పింది. కానీ ఆతశ్చోపసర్గణ సూత్రం వచ్చేసి మొత్తం అన్ని ధాతులకు ఏ ధాతువునే కూడా దీర్ఘ ఆకారం ఉంటే ఆ అన్ని ధాతులకు కా ప్రత్యయం వస్తుంది. కాకపోతే ఏం కండిషన్ పెట్టాడు? ముందు ఉపసర్గం ఉండాలి. 22 ఉపసర్గాలు తెలుగు ఉపసర్గం ఉండాలి. అప్పుడు ఆ ధాతులతో కూడా మనం కా ప్రత్యయం తెచ్చుకోవచ్చు అని ఈ సూత్రం యొక్క ముఖ్య తాత్పర్యం. ఓకేనా? ఇది 3వ పాయింట్ అండి. ఇంకా ఉన్నాయి, అవి తర్వాత రేపు చూద్దామండి. మహోదయ, సందేహాలను కూడా రేపు చూద్దామండి. అస్తు మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదములు మహోదయ. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ధన్యవాదాలు. చెప్పండి. ఓకే.